భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై విపక్షాల విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అటు కోర్టుల్లో కేసులు ఆపే వ్యవహారం చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లోకి వెళ్ళి రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టుల మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఉసిగొల్పే విధంగా ప్రయత్నం చేసి అక్కడ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసినారు. చివరికి ఈ భూసేకరణ చట్టం తెచ్చి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి కలను కోసం ఈ చట్టాన్ని మేము తీసుకొస్తా ఉంటే వారు ఇక్కడ కూడా దీన్ని అడ్డుకోవాలి, ఏదో ఒక ముసుగులో ఈ బిల్లు పాస్ కాకుండా చూడాలనేటువంటి ప్రయత్నమే తాపత్రయమే వారి లోపల కనబడ్డది తప్ప రైతుల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంకా మెరుగైన సూచనలు చేయాల్సి ఉండే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఎంత హుందాగా ఉన్నాం, గతంలో మార్కెట్ కమిటీ రిజర్వేషన్లో పలు సూచనలు చేస్తే అప్పటికప్పుడు బిల్లులో సవరణ చేసి దాన్ని ఆమోదించినాం ఇదే శాసనసభలో. వీఆర్ వెరీ పాజిటివ్. మంచి సూచన వస్తే సభలోనే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే అప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసి బిల్లులో ఇంక్లూడ్ చేసి బిల్లు పాస్ చేసిన చరిత్ర కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ శాసనసభకు మాత్రమే ఉంది, గతంలో ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చాలా చర్చల్లో కూడా బడ్జెట్ మీద కానీ అప్రాప్రియేషన్ విషయంలో కానీ ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి సూచన నోట్ చేసుకొని స్వయంగా అప్పటికప్పుడు దాన్ని మంజూరు చేయడం కానీ దాన్ని సవరణ చేయడం కానీ అనేక సందర్భాల్లో చూసాం. కానీ ఈరోజు మీ ఉద్దేశం ఏం కనబడ్డదంటే వచ్చుడే పోడియంలోకి వచ్చేసినారు. స్పీకర్ గారు మేము మైక్ ఇస్తాము మాట్లాడండి అంటే మాకు మైకు వద్దు, మేము మాట్లాడము, మేము పోడియంలోకే వస్తాము, మేము ధర్నా చేయడానికే సభకు వచ్చినాము, మేము శాసనసభలో మాట్లాడడానికి రాలేదు అనేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మీరందరూ కూడా చూశారు, మీడియా మిత్రులు కూడా పైనుంచి చూశారు. మీరు అసలు మైక్ ఇస్తుంటే తీసుకోరండి, స్పీకర్ గారు మైక్ ఇస్తాను మాట్లాడండి అంటుంటే కూడా మేము మాట్లాడను రచ్చ చేస్తాము, గొడవ చేస్తాము, కాయిదాలు చింపనీకి అసెంబ్లీకి వచ్చినాము అనే వీళ్ళ తీరును ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ విషయాల్లో చూస్తే మీరు బేసిక్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి బై సార్, ఇప్పటి వరకు ప్రాజెక్టుల మీద ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పాలమూరు ఎత్తిపోతల పథకం మీద భూసేకరణ వివిధ అంశాల మీద 38 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాలు అందరూ కలిసి 38 కేసులు వేసిన వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం అమలైతే ఈ కేసులన్నీ నల్లని వేడవుతాయి, ఈ చట్టం రాష్ట్రపతి అసెంట్ ఒకసారి వస్తే ఆటోమేటిక్ ఈ కేసులన్నీ ఏమవుతాయి, వీటికి వాల్యూ ఉండదు, ఆటోమేటిక్ డిస్పోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో వస్తుంది చట్టం. సో ఏమవుతుంది, ఈ కేసులు కొట్టేస్తే ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతాయి, రైతులకు నీళ్ళు వస్తాయి, రైతులకు నీళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ కింద పాదాల కింద భూమి కదులుతుందనే భయం పట్టుకున్నది వాళ్ళకు. ఈ ప్రాజెక్టులు జరగద్దని కేసులు వేసినాము, దీనికి ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఈ కేసులన్నీ నల్ అండ్ వైడ్ అయిపోయి భూసేకరణ వేగవంతం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తద్వారా మా కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఆలోచన దెబ్బతింటుంది. అంటే ఏదైతే మేము కేసులు వేసి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టి దీని మీద అడ్డుకోవాలనుకున్నామో ఈ ఒక్కసారి ఈ చట్టం ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ ఢిల్లీకి పోయి రాష్ట్రపతి ఆమోదం పొందితే ఇక మా పని అయిపోతుంది, మేము ఏం కేసులు వేసినా నడవదనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ఈ చట్టంలో ఏమున్నది, అసలు మేము ఏం చేసినాం, ఇందులో రెండు చాలా స్పష్టంగా ఉన్నది. 2013 చట్టం కంటే ఎక్కువ నష్టపరిహారం తేవడం కోసము ఇందులో మేము పొందుపరిచాం. నెంబర్ 1 ఇందులో ఉన్నదల్లా ఏంటంటే ప్రొసీజర్ సింప్లిఫికేషన్, వేగవంతమైన భూ ప్రక్రియ, అంతే తప్ప ₹1 కూడా 2013 భూసేకరణ చట్టం కంటే తక్కువ ఇవ్వం. రెండవది ఏంటంటే చట్టంలో ఉండే కొన్ని లొసుగుల ఆధారంగా కోర్టుల్లో మీరు కేసులు వేస్తున్నారు, ఎస్ఐఏ కావాలి ఇది కావాలని. అక్కడ మనం కొంత సింప్లిఫికేషన్ చేసుకొని వేగవంతంగా చేసుకునే ప్రక్రియనే పెట్టుకున్నాం తప్ప ఎక్కడ తక్కువ ఇస్తామని చెప్పలేదు. రెండవ విషయం ఇక్కడ ఏమన్నాము, ఎవరైతే వాలంటీర్గా స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికే ఈ చట్టం, రాని వాళ్ళకు 2013 చేస్తామంటున్నాం. అది కూడా క్లారిటీ ఉంది కదా, ఇంకా ఇష్యూ ఎక్కడిది, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది. ఇందులో స్పష్టంగా చెప్పాం 2013 కంటే ఎక్కువ డబ్బు ఇస్తాం, ఇది వాలంటీర్గా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే అప్లై చేస్తాం, కాని వారికి 2013 ప్రకారం భూసేకరణ చేస్తాం. అంటే 3 విషయాల్లో ఇంత స్పష్టత చెప్పిన తర్వాత ఇంకా చర్చ ఎక్కడదండి. ఇందులో జరుగుతున్నదల్లా ఏమన్నా ఉందంటే ప్రొసీజర్ సింప్లిఫికేషన్, వేగవంతమైన భూసేకరణ ప్రక్రియ జరిగి తద్వారా వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేసి
తద్వారా వేగవంతంగా రైతులకు ఆయకట్టుకు పొలాలకు నీరు అందించేటట్టు ఒక ప్రక్రియ. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో అధికారంలో 10 సంవత్సరాలుంటే మీరు ఇచ్చిన ఆయకట్టు 1,80,000 ఎకరాలు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 8 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. మీకు మాకు అది తేడా. అంటే మా తపనకు మీ తపనకు ఉన్న తేడాను ప్రజలు గమనిస్తలేరా? మీ ప్రభుత్వ హయాంలో పాలమూరు నుంచి బొంబాయికి వలసలు పోతే మా ప్రభుత్వ హయాంలో బొంబాయి నుంచి వలసలు మహబూబ్ నగర్కు పాలమూరుకు వాపసు వచ్చినాయి. ఇది కాంగ్రెస్కు తెరాస పాలనకు తేడా. ఇకపోతే మీ ప్రభుత్వ హయాంలో చెప్తే చాంతాడంతా, వింటే రామాయణం అంతా మీ కథ. పోలేపల్లి SEZ గురించి బహుశా మా జర్నలిస్టులకు గుర్తుంటుంది. ఎంత చేసిండ్రండి? ఎంత ఇచ్చింది తెలుసా? మహబూబ్ నగర్లో నేషనల్ హైవే పక్కకు 60,000 రూపాయలు ఇచ్చిన రైతుకు. గీల కొట్టుకున్న రైతులు కానీ ధర్నాలు చేస్తే కూడా మీ అనుయాయులకు, మీరు అనుకున్నటువంటి వాళ్లకు భూమిని దోచిపెట్టడానికి SEZల పేరు మీద మీరు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. భారతదేశంలోనే అతి ఎక్కువ SEZలు వచ్చింది మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ కాంగ్రెస్ పరిపాలనలో వచ్చినాయి. దేశంలో హైయెస్ట్. SEZల ముసుగులో దోపిడీ జరిగింది. ఏం చేసింది? SEZల ముసుగులో భూములు సేకరించి వారు అనుకున్నటువంటి వాళ్ళకి దాన్ని కట్టబెట్టిండ్రు. హైయెస్ట్ SEZలు వచ్చినాయి. మేం చేస్తున్నది ఏంటి? భూసేకరణ రైతు కోసం. ప్రాజెక్టులు పూర్తి చేసి కృష్ణా గోదావరి నీళ్ళలో తెలంగాణ వాటా దక్కించడం కోసం, ఆ ప్రాజెక్టుల కింద రైతాంగానికి సాగునీరు ఇవ్వడం కోసం మేం తపన పడుతున్నాం. మీరు చేసింది ఏంటంటే SEZల పేరు మీద భూదోపిడీ చేసి మీరు అనుకున్న వాళ్లకు ఆ భూములను కట్టబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీకు మాకు తేడా. మీరేమో వ్యక్తుల కోసం భూసేకరణ చేసినారు, వ్యక్తుల కోసం SEZ పేరు మీద మీరు భూముల్ని పందారం పెంచినారు. మేమేమో రైతుల కోసం చేస్తున్నాం. రైతుల కోసం, ప్రాజెక్టుల భూసేకరణ కోసం, ప్రజల కోసం, సమాజం కోసం మేం చేసినాం. వ్యక్తుల కోసం మీరు చేసినారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మాకున్న తేడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముదిగొండలో రైతుల మీద కాల్పులు జరిపి 9 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు మాట్లాడతారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పత్తి రైతులు పిట్టల్లాగా చనిపోయినటువంటి పరిస్థితి. ఎంతమంది పత్తి రైతులు చనిపోయారండి? 1997 నుంచి 2003 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,604 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2004 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 2014 వరకు చూస్తే 23,406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతు ఆత్మహత్యలు ఆగాలనే ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది. మీ 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చనిపోయిన రైతులు 35,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. అసలు రైతులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. వ్యవసాయం దండగన్నటువంటి పార్టీ, ఉచిత కరెంటు సాధ్యం కాదని చెప్పినటువంటి పార్టీ. ఇలా మీరు రైతుల గురించి మాట్లాడతారు. ఇలా గౌరవనీయులు బీజేపీ నాయకులు కొంతమంది మూతికి గంతలు కట్టుకొని ఇవాళ హైదరాబాద్లో తిరిగినారు. బహుశా మూతికి కాదు, వాళ్ళు కళ్ళకు కూడా కట్టుకున్నట్టున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదు మాకు అని అంటున్నారు. మేము 30 మార్చి 2017 నాడు మా పార్లమెంట్ సభ్యులు వినోద్ గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం మిర్చి రైతుల గురించి. 31 మార్చి నాడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి గారు కేంద్ర కార్యదర్శి గారికి లేఖ రాశారు. 1 ఏప్రిల్ నాడు నేను స్వయంగా రాధామోహన్ సింగ్ గారికి మీరు ప్రభుత్వానికి సహాయం అందించండి మిర్చి రైతుల కోసం అని చెప్పి నేను కూడా లేఖ రాశాం. కానీ బీజేపీ నాయకులు ఈరోజు మాట్లాడుతుంది ఎట్లుందంటే, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదు అని మాట్లాడితే మీరు నోటికి కాదు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కళ్ళకు కూడా గంతలు కట్టుకున్నారని అనుమానం వస్తూ ఉంది. అసలు కేంద్రంలో అధికారంలో ఉండి ఇన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ వస్తే ఉలుకు పలుకు లేదు. అసలు మీరు ధర్నాలు చేయాల్సింది బీజేపీ నాయకులు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. రాధామోహన్ సింగ్ గారు ముందు చేయండి. దత్తాత్రేయ గారు మాట్లాడాల్సింది నిజామాబాద్లో కాదు,
మీరు పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మా రాష్ట్రంలో రైతులను ఆదుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఉత్తరాలు వచ్చినాయి, రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, స్పందించమని మీ ప్రధానమంత్రి గారిని కోరండి. అంతేగాని మీరు కేవలం రాజకీయం కోసం ఇవాళ దత్తాత్రేయ గారు నిజంగా వారు గతంలో ఏమన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు వారు కేంద్ర మంత్రిగా ఉండి రైతులు తిన్నదరగక ఆత్మహత్య చేసుకుంటున్నారని అవమానంగా మాట్లాడినటువంటి నాయకులు దత్తాత్రేయ గారు. మర్చిపోయారా? ప్రజలు మర్చిపోలే దత్తాత్రేయ గారు, మీరు మర్చిపోయారేమో కానీ రైతులు, ఈ రాష్ట్ర రైతులు మర్చిపోలేదు. మా ముఖ్యమంత్రి గారు హరీష్ రావు ప్రసంగాన్ని ఇప్పటివరకు